ప్రేమ్ గాంధీ గారు. సార్ ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే పవన్ గారికి, విజయ్ గారికి అందరికీ నమస్కారం. ఈడ ప్రత్యేకంగా ఈటల రాజేందర్ గారు ఏదో బుక్ ప్రస్తావన వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో పింక్ బుక్ అన్నప్పుడు మేము కూడా పెట్టుకుంటాం బుక్ అనేటువంటి తప్ప కానీ ప్రత్యేకంగా దాని గురించి చర్చించినటువంటి అంశాలు ఎక్కడ లేదు. హ్మ్. అయితే మేమేమంటున్నామంటే ఇవాళ బుక్ లో ప్రస్తావన వచ్చింది అనుకోండి, రాను రాను ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక బుక్ రాసుకుంటాడు. హ్మ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాదు, ఎమ్మెల్యే రాసుకుంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర కూడా వ్యతిరేకం చేసిన వాళ్ళు, అధికారులు చేసిన వాళ్ళు, ఆయనని ఎదగకుండా చేసిన వాళ్ళు రకరకాలు ఉంటారు కదా, ఆయన కూడా బుక్ రాసుకుంటూ పోతాడు. అది కాదు కండి, ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటిది జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులైనా. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక సందర్భం వచ్చింది మాత్రమే ఈటల రాజేందర్ గారు మాట్లాడేది తప్ప దాని మీద వారేం పెద్దగా విశ్లేషించిన దాఖలాలు ఏం లేవు. ఒకటే ఏమంటారంటే నిజంగా కూడా ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వారు పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ అధికారుల ఒత్తిడి లేదా ఇంకే ప్రలోభాలకు దానికి దీనికి లోబడి ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి పని విధానాన్ని కొంత తప్పుపట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాష్ట్రంలో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో చేసి ఇలాంటి బుక్కులు మంచి చెడ్డ అవన్నీ ఎవరి గురించి డిస్కస్ చేయరు, ఎవరెవరి గురించి మాట్లాడరు. ఎక్కడ వస్తుంది అంటే మీరు మాట్లాడిన మాటలకి ఉన్నటువంటి వ్యవహార శైలికి చాలా విరుద్ధంగా ఉన్నప్పుడే రకరకాల ప్రయాసాలు, రకరకాల పార్టీలు, రకరకాల అంశాలు మాట్లాడతారు. ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజాస్వామ్యంగా అందరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బుక్కుల విషయం మేము కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని ఎట్లా కూడా ఎంకరేజ్ చేయము. వారు చెప్పారో వీరు చెప్పారో ఈ బుక్ ఆ బుక్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో అలాంటిది లేదు. బుక్గా ఏమని చేయాలంటే రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సి ఉంది. అదే బుక్ ని ఫాలో అవ్వాల్సింది తప్ప ఇష్టానుసారంగా ఆయన ఏదో రాసుకొని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని రాసుకొని రేపు అధికారం రాగానే వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ మీద అది చేస్తాం, అది చాలా మూర్ఖత్వమైనట్టు ఆలోచన. పని విధానంలో మార్పు కోసం ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అట్లా ఎక్కడ కూడా జరగదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా అది కాదు. ఒకేదో సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఈటల రాజేందర్ గారు మాట్లాడారు తప్ప బుక్ గురించి ప్రత్యేకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఉన్నటువంటి అధికారులు ఉన్నారో అధికారుల యొక్క నిర్లక్ష్యము, అధికారుల యొక్క పనితీరుని వారు ఉద్దేశించి మాట్లాడి తప్ప ఇంకెక్కడ కూడా లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాదండి. రైట్.